సిఎంఆర్ షాపింగ్ మాల్ ప్రపంచ స్థాయి షాపింగ్ అనుభూతి ఇప్పుడు మన పార్వతీపురంలో డిసెంబర్ 5న గొప్ప ప్రారంభం. యాభై ఏళ్ల క్రితం గ్రామంలో సర్పంచ్ అంటే అతనికి ఇచ్చే రెస్పెక్ట్ మామూలుగా ఉండదు. ఎక్కడికి వెళ్ళినా సర్పంచ్ గారు వచ్చారంటూ వంగి వంగి పెట్టే దండాలు, అతనికి ఇచ్చే మర్యాద చూస్తే జీవితంలో ఒక్కసారైనా సర్పంచ్ కావాలని చాలా మంది కోరుకుని ఉంటారు. అయితే రాను రాను మారుతున్న కాలానికి అనుగుణంగా రాజకీయాలకు చాలా మంది దూరంగా ఉంటూ వస్తూ ఉన్నారు. అయితే మరోసారి తెలంగాణలో సర్పంచ్లకు డిమాండ్ పెరిగిపోయింది. ఎంతలా అంటే సర్పంచ్ పదవి కోసం ఏకంగా అమెరికా నుంచి గ్రామానికి వచ్చేంత. అవును, మీరు వినేది నిజమే. అమెరికాలో లగ్జరీ లైఫ్ వదులుకొని సర్పంచ్ కోసం గ్రామానికి తరలి వచ్చిందో మహిళ. తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలు సందడి మామూలుగా లేదు. 3 దశల్లో జరుగుతున్న ఈ సర్పంచ్ ఎన్నికల రణరంగంలో అనేక విశేషాలు, వింతలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. ఈసారి 3 సంతానం ఉన్న పోటీకి అర్హులు కావడంతో ఇన్నాళ్ళు బరిలో లేని వారు ఇప్పుడు సై అంటున్నారు. ఈ నేపథ్యంలో నాగర్ కర్నూలు జిల్లా బిజినేపల్లి మండలంలో సర్పంచ్ ఎన్నికల వేళ ఆసక్తికర పరిణామం ఒకటి చోటు చేసుకుంది. లట్టుపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసేందుకు ఓ మహిళ ఏకంగా అమెరికా నుంచి హుటాహుటిన వచ్చి నామినేషన్ దాఖలు చేయడం ఇప్పుడు చర్చనీయాంశం అయింది. బిజినేపల్లిలో సుదీర్ఘకాలం తర్వాత సర్పంచ్ స్థానం జనరల్ మహిళకు రిజర్వ్ అయింది. దీంతో సర్పంచ్ స్థానాన్ని దక్కించుకునేందుకు అన్ని పార్టీల వారు తీవ్రంగా పోటీ పడుతూ ఉన్నారు. ఈ క్రమంలో గ్రామానికి చెందిన కమతం శ్రీనివాసరెడ్డి భార్య నందిని పోటీకి సిద్ధమయ్యారు. అయితే పిల్లలు అమెరికాలో సెటిల్ కావడంతో నందిని గత 6 ఏళ్లుగా అక్కడే ఉంటుంది. అప్పుడప్పుడు స్వగ్రామానికి వచ్చి వెళ్తుంది. ఇక తాజాగా గ్రామ పంచాయతీ ఎన్నికలు రావటం, రిజర్వేషన్తో పాటు 3 సంతాన నిబంధన ఎత్తివేయడంతో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నందిని ఆమె భర్త శ్రీనివాస్ రెడ్డి భావించారు. కూతురు డెలివరీ కావడంతో అక్కడ వారికి సహాయంగా ఉన్న ఆమె హుటాహుటిన అమెరికా నుంచి స్వగ్రామానికి చేరుకుంది. వచ్చి రాగానే అన్ని డాక్యుమెంట్స్ సిద్ధం చేసుకుని నామినేషన్ దాఖలు చేశారు. గ్రామాల్లో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని, గెలిపించాలని నందిని గ్రామస్తులను కోరుతూ ఉన్నారు. అమెరికా నుంచి వచ్చి పోటీ చేస్తున్న కమతం నందినిని గ్రామస్తులు ఆదరిస్తారా లేక తిరిగి పంపిస్తారా అనేది వేచి చూడాలి. నా పేరు నందిని, మన లట్టుపల్లి గ్రామం. పాప డెలివరీ కోసం అమెరికా వెళ్ళినింటిని. కాకపోతే ఇప్పుడు రిజర్వేషన్లు ఓసీకి లేడీకి అయినాయి కాబట్టి నామినేషన్ వేయడానికని ఈ ఊరికి వచ్చాను. దాదాపుగా ఎన్నో ఏళ్ళయింది, 40-50 ఏళ్ళు కావచ్చు, అసలు లేడీ జనరల్ లేక ఈసారి గెలుద్దాము, ఊరిని బాగు చేద్దామనే ఉద్దేశంతో వచ్చినాము. ఊళ్ళో డ్రైనేజ్ ప్రాబ్లమ్స్, వాటర్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి ఏవీ లేకుండా చేయాలని నా ఆశ. ఊరిని డెవలప్ చేయాలని నా కోరిక. అలాగే ఇందిరమ్మ ఇల్లు కూడా 1% వచ్చినాయి, విడుదలైనవి ఇంకా ఉన్నాయి. కాబట్టి ఊర్లో అందరికీ సాయం చేసి 100% సక్సెస్ చేయాలనే ఉద్దేశంతోనే అడిగేశాను. అలాగే గ్రామంలో ఉన్న ప్రజలందరూ సహకరించి నన్ను గెలిపిస్తే ఇవన్నీ నేను సక్సెస్ చేయాలని నా ఆశయం అండి.